మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో సెక్టార్ బేస్డ్ థిమాటిక్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ ని కొనటం ఈ మధ్య ఒక పెద్ద ట్రెండ్ గా మారిపోయింది. మొన్నటికి మొన్న డిఫెన్స్ రిటర్న్ ఇచ్చింది అని అంటే డిఫెన్స్ లోకి ఫ్లోస్ పెరిగిపోతాయి. ఇన్ఫ్రా రిటర్న్ ఇచ్చింది అని అంటే ఇన్ఫ్రాలోకి పెరిగిపోతాయి. పిఎస్యు బ్యాంక్స్ రిటర్న్ ఇచ్చాయి అని అంటే అందులోకి ఇన్ఫ్లోస్ పెరిగిపోతాయి. ఎక్కడ రిటర్న్స్ కనపడితే మన ఫ్లోస్ అన్ని కూడా అటువైపు వెళ్ళిపోతున్నాయి మ్యూచువల్ ఫండ్స్ లో. ఎవరిని కలిసినా కానీ ఏంటి మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అని అడిగితే డిఫెన్స్ లో ఉంది, ఇన్ఫ్రాలో ఉంది, పిఎస్యు బ్యాంక్స్ లో ఉంది. మాట్లాడుకోవడానికి చాలా స్టైలిష్ గా ఉంది కదా, కానీ దీని వెనకాల ఉండే హారర్ స్టోరీ ఏంటో చెప్తా. ఆ తర్వాత అసలు ఈ పోర్ట్ఫోలియోస్ ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా చెప్తా. సో ఈ వీడియోని ఫుల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సెక్టార్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని సరిగ్గా వాడటం వస్తేనే వాడాలి. అది వాడటం తెలియాలి అంటే ముందు మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి వీటి క్యారెక్టరిస్టిక్స్ ని మీరు అర్థం చేసుకోవాలి. నమస్తే, నేను రేవంత్ చరమల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM Crisil సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వస్తే మీరు గమనిస్తే ఈ మధ్య డిఫెన్స్ థీమ్ వైపుగా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య ఆంఫీ డేటాలో కూడా మీరు గమనిస్తే సెక్టార్ బేస్డ్ అలోకేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ లోకి ఫ్లోస్ అనేవి బాగా పెరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతుంది ఆంఫీ కూడా. మంచి విషయమే, మ్యూచువల్ ఫండ్ అవేర్నెస్ రావడం మంచి విషయం. అందులో ఫండ్ కేటగిరీస్ సంబంధించి కొంత అవేర్నెస్ రావడం మంచి విషయం. దానికి సంబంధించిన న్యూస్ ని ఫాలో అవ్వటం మరింత మంచి విషయం. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు మీరు చేసింది రీసెర్చ్ కాదు, మీరు చూసింది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే అని. రీసెర్చ్ వేరు, ఇన్ఫర్మేషన్ వేరు. ఈ రెండింటికి మధ్యలో ఉండే వ్యత్యాసం ఏంటో చెప్తాను. ఇన్ఫర్మేషన్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, మీరు అనుకునేది సో కాల్డ్ రీసెర్చ్. లాస్ట్ 3 year పర్ఫార్మెన్స్ చూసిన అద్భుతంగా ఉందంటారు, స్టార్ రేటింగ్స్ ఉన్నాయని అంటారు. లాస్ట్ 3 years పర్ఫార్మెన్స్ బాగుంది అని అంటే దాంట్లో ఉండే సారం అంతా అయిపోయిందని ఒక రకమైన అర్థం. పర్టికులర్ గా సెక్టర్ అండ్ థిమాటిక్ విషయంలో మాట్లాడుతున్నా అంటే టూ మచ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చేసిందని. స్టార్ రేటింగ్ అని అంటే అది ఒక ఒపీనియన్. దాన్ని రీసెర్చ్ అని అంటారా, ఇన్ఫర్మేషన్ అని అంటారా? పాస్ట్ హిస్టరీని చూడటం, స్టార్ రేటింగ్ చూడటం. రీసెర్చ్ అంటే ఏంటి? అసలు ఆ సెక్టార్ ఎంత ప్రీమియం, ఎంత మల్టిపుల్స్ తో ట్రేడ్ అవుతోంది, ఆర్డర్ బుక్స్ ఎట్లా గ్రో అవుతున్నాయి, ఎర్నింగ్స్ ఎంత పర్సెంటేజ్ తోటి ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇవన్నీ కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఎట్ ద సేమ్ టైం మ్యాక్రో ఎకనామికల్ యాక్టివిటీ ఎటు మూవ్ అవుతోంది, ఇంట్రెస్ట్ రేట్ హైక్ పీరియడ్ లో ఉన్నామా, ఇంట్రెస్ట్ రేట్ కట్ పీరియడ్ లో ఉన్నామా, గవర్నమెంట్ పాలసీస్ క్యాపెక్స్ ను పెంచుతున్నాయా, క్యాపెక్స్ ను తగ్గిస్తున్నాయా, ఇవన్నీ అర్థమవుతాయి కదా ఏ సెక్టార్ లోకి వెళ్ళాలో మనం నిర్ణయించుకునేది. ఇదంతా చేస్తే రీసెర్చ్ అంటారు. ఒక్కసారి అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు అనుకోని ఉంటారు మనకు సెక్టార్ మంచి రిటర్న్స్ ఇస్తాయి, ఎస్. కానీ ఇందులో ఒక చిన్న డార్క్ రియాలిటీ ఏంటో చెప్తాను. సెక్టార్ ఫండ్స్ ఒక్కసారి పడి కన్సాలిడేట్ అవ్వటం మొదలు పెడితే కొన్ని సంవత్సరాలు, 1-2 కాదు, సంవత్సరాలు, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, అది సంవత్సరాల పాటు ఆ సెక్టార్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అండర్ పర్ఫార్మ్ చేస్తూనే ఉంటాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఉదాహరణకి నిఫ్టీ ఐటీ తీసుకుందాం. 2022 వరకు బాగానే ఉంది, జనవరి వరకు. అక్కడి నుంచి పడటం మొదలు పెడితే జూన్ 2022 విత్ ఇన్ లైక్ 5-6 months లో 40% పడ్డది. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళలేదు, ఇంకా కన్సాలిడేట్ అవుతూనే ఉంది. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 23, 24, 25, 26, 4 ఏళ్ళు. నిఫ్టీ రియాలిటీ ఇది మరింత దారుణం. 2008లో పీక్ అయిన ఏదైతే పీక్ ఫార్మేషన్ జరిగిందో ఆ పీక్ ఫార్మేషన్ ఈ రోజుకి కూడా రియాలిటీ బ్రేక్ చేయలేదు. 2008 పిఎస్యు బ్యాంక్స్ మనకి దాదాపుగా 2010
13 దగ్గర నుంచి పెద్ద ఎత్తున మూమెంటం లేదు. మనకి ఈ మధ్య పెద్ద ర్యాలీ వచ్చినట్టు ఉంటది. కానీ దాని ప్రీవియస్ హై ఎక్కడ ఫామ్ అయింది, ఎప్పుడు బ్రేక్ అయిందో ఒకసారి చెక్ చేసి చూడండి. ఓపెన్ చేసి చెక్ చేసి చూడండి. ఇది పిఎస్యు బ్యాంకే. ఎక్కడ 2010. మళ్ళీ బ్రేక్ అయింది ఎక్కడ 2023. అది కండిషన్. నిఫ్టీ మెటల్ సేమ్ కండిషన్, ఎక్కడో 2011. ఇప్పుడిప్పుడే బ్రేక్ అవుతుంది. ఫార్మా 15లో ఫామ్ అయితే మళ్ళీ 20లో బ్రేక్ అయింది. డిఫెన్స్, ఏ సెక్టర్ అయినా చూడండి, ఒక్కసారి పడటం మొదలు పెట్టింది అని అంటే ఆటోమేటిక్ గా మీరు ఇప్పుడు దాకా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అంతే పోతాయి. అందుకే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కనిపించే ప్రతి కేటగిరీ మన కోసం కాదు అని ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని, అసలు మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము మ్యూచువల్ ఫండ్స్ లో, అంటే దాని మీద ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంత హోంవర్క్ చేస్తున్నాము, నిజంగా డీప్ రీసెర్చ్ చేసి దాని మీద స్ట్రాంగ్ కన్విక్షన్ తోటి వెళ్తున్నామా, లేకపోతే రీసెంట్ గా వచ్చినటువంటి ఈ అప్డేట్స్ వల్ల మనం దాంట్లోకి వెళ్తున్నామా, ఈ విషయాలు మనం కొద్దిగా గమనించాలి. లేకపోతే మనం చేసిన తప్పుకి మ్యూచువల్ ఫండ్ వ్యవస్థనే దెబ్బతీస్తాం. ఇక్కడ ఈ చార్ట్ కూడా మీరు గమనించవచ్చు. ఎన్ని సంవత్సరాల పాటు ఒక్కొక్క సెక్టార్ కన్సాలిడేషన్ జరిగింది అని. రీసెంట్ గా మనకి ఈ డిఫెన్స్ స్టాక్స్ ఇవన్నీ బాగా పర్ఫామ్ చేసిన తర్వాత 2024 తర్వాత విపరీతంగా ఎన్ఎఫ్ఓలు వచ్చే, విపరీతంగా ఇన్ఫ్లోస్ వెళ్ళిపోయాయి మనకి. హ్యూజ్ ఇన్ఫ్లోస్ ఇన్ టు ద డిఫెన్స్. నేను డిఫెన్స్ రైట్ ఆర్ రాంగ్ గా నాకు అనవసరం. ద పాయింట్ హియర్ ఈస్, మనం దాని గురించి అర్థం చేసుకోకుండా ఆ సెక్టార్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ని హగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఈ పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయి, మనం వీటిని ఎట్లా అవాయిడ్ చేయాలి, దీనికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సో మెజారిటీ ఆఫ్ ద రీజన్ ఏంటి, రీసెంట్ గా వస్తున్నటువంటి న్యూస్లు. ఈ సెక్టార్ ఎంత రిటర్న్ ఇచ్చేసింది, లాస్ట్ 1 year లో హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిన సెక్టార్ ఇదే. లాస్ట్ 3 year యావరేజ్ అబ్సల్యూట్ రిటర్న్స్ దాదాపుగా 120% ఉన్నాయి, 100% ఉన్నాయి. వాట్సాప్ లో ఫార్వర్డ్స్, ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్, విన్న వెంటనే మంచి పీక్ లోకి వెళ్ళి మనం అక్కడ ఎంటర్ అవుతాం. ఒక్కసారి పీక్ ఫార్మేషన్ జరిగిన తర్వాత అక్కడి నుంచి ఆ సెక్టర్ కిందకి డ్రాప్ అవడం మొదలు పెడుతుంది. కొన్ని సంవత్సరాల పాటు అది పెరగకుండా ఉంటది. మనం వెంటనే రీసెర్చ్ పేరుతోటి వెళ్ళిపోయి లాస్ట్ 3 years రిటర్న్స్ ఏంటో చూస్తూ ఉంటాం. ఒక టేబుల్ ఓపెన్ చేసేసి లాస్ట్ 3 year రిటర్న్స్ ఆబ్వియస్లీ బాగుంటాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ 5 కూడా బాగుంటాయి. లాస్ట్ 3 బాగా ఇచ్చింది కదా, యావరేజ్ అవుతుంది కదా. లాస్ట్ 5 కూడా, లాస్ట్ 10 కూడా యావరేజ్ అవుతుంది కదా. ఐటీ రిటర్న్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ సెక్టార్ రిటర్న్స్ 2022 మీరు లాస్ట్ 10 year యావరేజ్ చేస్తే మైండ్ పోతుంది. 18, 19, 20 కూడా కనిపించేది. పీక్ రిటర్న్స్ ఇచ్చింది కదా, అది టోటల్ యావరేజ్ నే మార్చేస్తుంది. ఒక్కసారి పడ్డ తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాస్ట్ 10 year యావరేజ్ రిటర్న్ ఎంతో ఐటీ సెక్టార్ది. ఏ మ్యూచువల్ ఫండ్ అని ఓపెన్ చేసి చూడండి ఎంత పడిపోయి ఉంటుంది. ఎందుకు ఇప్పుడు పడిపోయి ఉంది కదా, ఇంకా లాస్ట్ 2 years నుంచి ఇప్పుడు రియాలిటీ బయటకు వస్తూ ఉంటది. సో మనం పీక్ లో చూసినప్పుడు అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో లాస్ట్ 3 year రిటర్న్ చూస్తా, 5 year, 10 year సెక్టార్ కి అది కాదు కావాల్సింది. అండ్ అట్ ద సేమ్ టైం వాట్సాప్ ఫార్వర్డ్స్, న్యూస్లు, దివాళీ టిప్స్, XYZ అన్ని చూసేసి ఆ సెక్టర్ బూమ్ పెరిగిపోతుంది, వెళ్ళిపోతాం మనం. పోనీ ఎంటర్ అయిన వాళ్ళం ఓపికగా ఉంటామా, డౌన్ సైడ్ పడ్డప్పని యావరేజింగ్ చేస్తామా అంటే కాదు. ఒక 20%, 25% ఫాలో అయిపోయిన వెంటనే సెల్ ఆఫ్ చేస్తాం, 40% పెట్టగానే సెల్ ఆఫ్ చేస్తాం. అసలు ఎందుకు కొన్నాం, ఎందుకు అమ్ముతున్నామో కూడా మనకు క్లారిటీ ఉండదు. ప్రతి ఎంట్రీకి, ప్రతి ఎగ్జిట్ కి ఒక లాజికల్ రీజన్ ఉండాలి కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ లాజికల్ రీజన్, డెఫినెట్ గా దెబ్బతింటాం. ఇది హిస్టారికల్ గా తీసుకున్నటువంటి ఒక యావరేజ్ ఇల్లుస్ట్రేటివ్ డేటా. ఈ రెడ్ కలర్ లైన్ ఏమో మన సెక్టార్ పెరిగేటువంటి రేటు, అంటే సెక్టార్ ఎంత పెరుగుతుంది ప్రైస్ అని. ఈ సెక్టార్ ఫండ్స్ ఏఎం ఎట్లా గ్రో అవుతూ ఉంటాయి అంటానికి ఎల్లో కలర్ లైన్ చూపిస్తూ ఉంటది. సెక్టార్ ఫండ్ ప్రైస్ ఫాస్ట్ గా పెరుగుతూ పోతూ ఉంటే దాని వెనకాల ఫాలో అవుతూ వస్తూ ఉంటది మనకి ఇన్ఫ్లోస్. కరెక్ట్ గా పీక్ అయిన తర్వాత కూడా కొంత ఇన్ఫ్లోస్ వస్తాయి. ఆ తర్వాత అది కింద పడుతుండే కొద్దీ మళ్ళీ ఇన్ఫ్లోస్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది రివర్సల్ అయ్యే టైంకి మనం అమ్మేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ హౌ వి బిహేవ్. మనం దాని వెనకాల లాజిక్ ని అర్థం చేసుకోకుండా దాన్ని పాడు చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు అసలు మన పోర్ట్ఫోలియోని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి?
ఇంత చెప్పాను, ఓకే. పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, ఇది కాదు ఇంపార్టెంట్. సో మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో విషయంలోకి వచ్చేసరికి ఎస్, యూ కెన్ హ్యావ్ ఎ శాటిలైట్ పోర్ట్ఫోలియో, దెర్ ఇస్ నో ప్రాబ్లం. డెఫినెట్ గా మీకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది ఒక సెక్టార్ లో అంటే డెఫినెట్లీ యూ కెన్ పిక్ ఇట్ అప్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏది నిందాక నేను చెప్పిన ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక రీసెర్చ్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేస్తే ఒక సెక్టార్కి ఒక 5% వెయిటేజ్ మాత్రమే ఇవ్వాలి. మీకు ఏదైనా సెక్టర్ నచ్చనివ్వండి, దానికి ఒక 5% ఇవ్వండి. సొంతంగా హ్యాండిల్ చేసుకునేటప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఒకవేళ అది కింద పడ్డా కానీ మీకు పెద్ద దెబ్బ తగలదు, గట్టిగా ఒక 30-40% పడ్డా కానీ మీకు 2% ఇంపాక్ట్ పడుతుంది. ఒకవేళ మీరు ఒక 10% పెట్టారనుకోండి, మీ టోటల్ పోర్ట్ఫోలియోలో సెక్టార్ వెయిటేజ్ ఒక వన్ సింగిల్ సెక్టార్ కి అది 40% పడ్డది అనుకోండి, 4% ఇంపాక్ట్ ఉంటుంది మీ పోర్ట్ఫోలియో మీద. ఒకవేళ మీరు ఒక 20% పెట్టారనుకోండి, ఒకటే సెక్టార్ కి వెయిటేజ్ 8% పడిపోతుంది మీ టోటల్ పోర్ట్ఫోలియో. మీరు 35% పెట్టారనుకోండి, 14% పడుతుంది. 35 అండ్ అబోవ్ పెట్టారంటే 20% మీ పోర్ట్ఫోలియో క్రాష్ అవుతుంది. సో ఎంత వెయిటేజ్ ఒక సెక్టార్ కి మనం ఇస్తున్నాము అన్న దాన్ని బట్టి మీ పోర్ట్ఫోలియో ఎంత వాలటైల్ గా ఉంటుంది అని డిసైడ్ చేయబడుతుంది. సో అందుకే ఒక 5% వరకు అట్లా రిస్ట్రిక్ట్ చేసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ విల్ వర్క్అవుట్. ఇప్పుడు ఒక 5% ఒక సెక్టార్ కి పెట్టుకొని అన్ని సెక్టార్ బేస్డ్ ఫండ్స్ కి కలిపి ఒక మాక్సిమం 15 to 20 లిమిట్, ఒక సెక్టార్ 5, అట్లా ఒక 3 సెక్టార్స్ 4 సెక్టార్స్ పెట్టుకుంటే ఇట్ కెన్ బి అప్ టు 20. ఇట్లా పెట్టుకుంటే వాలటాలిటీని మీరు ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఒకవేళ అనుకుందాం మీరు ఒక 5% ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఐటీ బేస్ సెక్టార్ లో పెట్టారు, రీసెంట్ గా డౌన్ లో ఉంది కాబట్టి ఒక ఎంట్రీ తీసుకున్నారు, అది ర్యాలీ అవుతూ 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 పెరిగింది, బాగా మంచి సూపర్ రిటర్న్స్ ఇచ్చేస్తుంది. మరి సెక్టార్ ఫండ్స్ లోకి ఎంట్రీయే కదా ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, రీజన్ ఉండాలి. విపరీతంగా పెరిగిపోయింది వెయిటేజ్, 5% నుంచి 12% కి వెళ్ళిపోయింది వెయిటేజ్. మీరు 5% పోర్ట్ఫోలియో వెయిటేజ్ పెట్టింది, అది పెరిగి 12 అయింది అనుకోండి, కట్ డౌన్ చేయండి. కట్ డౌన్ అంటే ఏంటి, ప్రాఫిట్ బుకింగ్. అందులో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని నిఫ్టీ 500 లాంటి బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ లో డైవర్సిఫై చేసుకోవచ్చు. సో మనకి ఆ కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది తగ్గిపోతూ ఉంటది. మనం పెట్టిన తర్వాత పెరగడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఆ పర్సంటేజ్ మళ్ళీ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఆ పర్సంటేజ్ మళ్ళీ రీమెయింటైన్ చేశారనుకోండి, మళ్ళీ అది పీక్ వెళ్ళిన తర్వాత పడే టైం వస్తుంది కదా, అప్పుడు మీకు వచ్చిన డబ్బులు పోకుండా ఉంటాయి అట్లీస్ట్. ఇప్పుడు ఏముందండి, పెట్టారు పెరిగింది, మళ్ళీ 50% పడుతుంది, మీకేమొచ్చింది, రీబ్యాలెన్స్ కూడా చేసేస్తే వేరే బ్రాడర్ బేస్డ్ ఇండెక్స్ లోకి అదర్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాటిలోకి మీరు రీబ్యాలెన్స్ చేసేసుకుంటే దెన్ అప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ రిస్క్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒకవేళ ఐటీ నచ్చింది, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నాము, మనకు డైరెక్ట్ గా ఐటీలో పెట్టే ఇది ధైర్యం లేనప్పుడు ఏ ఫ్లెక్సీ క్యాప్ మల్టీ క్యాప్ లో కూడా ఐటీ వైపుగా ఎక్కువగా టిల్ట్ అయి ఉండేటువంటి ఎక్స్పోజర్ ఎక్కువగా ఇచ్చి ఉండేటువంటి ఫండ్స్ ఏమైనా ఉండొచ్చు, లార్జ్ క్యాప్ లార్జ్ అండ్ మిడ్ కాంబినేషన్ లోనో లేకపోతే ఆ మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాపుల్లోనో మీకు అటువైపు టిల్ట్ ఉండేటువంటి ఫండ్స్ ఉండొచ్చు, మేబీ 10%, 20% ఎక్స్పోజర్ ఇచ్చే ఫండ్స్. అటువంటి ఒక ఫండ్ తీసుకున్నారు అనుకోండి, మీరు సేమ్ వెయిటేజ్ మెయింటైన్ చేసినట్టే కదా, 10% వెయిటేజ్ ఆల్రెడీ మెయింటైన్ చేసినట్టే కదా, ట్రిమ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఫండ్ మీ ఆ ట్రిమ్మింగ్ అంతా ఫండ్ మేనేజర్ చేసుకుంటారు, ఆ రీసెర్చ్ అంతా మీరు చేయలేరు. కాబట్టి ఒకవేళ కన్సంప్షన్, అప్పుడు ఒకవేళ మీరు ఎఫ్ఎంసీజీ మీద మంచి బులిష్ ఉన్నారనుకోండి, ఒకటే ఎఫ్ఎంసీజీ తీసుకునే బదులు మీరు కన్సంప్షన్ స్టోరీని తీసుకోవచ్చు. అందులో రీటైల్ ఉంటుంది, ఆటో ఉంటుంది, కన్సూమర్ స్టాపుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కాన్సన్ట్రేషన్ రిస్క్ తగ్గుతుంది. బ్యాంకింగ్ మీద ఫోకస్ చేయాలంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకోవచ్చు, అందులో ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, ఏఎంసీస్ ఉంటాయి. సో సబ్ సెక్టర్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేది డైవర్సిఫై అవుతాయి. డైరెక్ట్ గా ఫార్మాలోకి వెళ్లే బదులు హెల్త్ కేర్ తీసుకోవచ్చు, అందులో హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో ఇట్లా మనకి ప్రతి ఒక్క సెక్టార్ కి మళ్ళీ గ్రూప్ ఆఫ్ సబ్ సెక్టార్స్ కలిపి ఒక థీమ్ కూడా ఉంటుంది. సో అట్లయినా కొంత డైవర్సిఫై చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు ఏ సెక్టార్. సో దానివల్ల మీకు కాన్సన్ట్రేషన్ రిస్క్ తగ్గడానికి చాలా మంచి ప్రాబబిలిటీ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సెక్టార్ సైడ్ వెళ్ళడం తప్పు అని నేను అనట్లేదు, కానీ దానికి మంచి అనాలిసిస్ కావాలి, రీసెర్చ్ కావాలి, ఎక్స్పర్టైజ్ కావాలి.
సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మీరు సబ్ సెక్టార్స్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ చేసిన, థిమాటిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తప్పు లేదు. సో మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ దట్ ఈజీ యాజ్ యూ థింక్. ఒక వాట్సాప్ ఫార్వర్డ్ అంత ఈజీ కాదు. ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ హోంవర్క్. ఇందాక ఒక మల్టీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కానీ ఏ సెక్టార్ వెయిటేజ్ ఎంత ఉంది, ఎర్నింగ్స్ ఎంత ఉంది, అన్ని చూసుకోవాలి కదా. ఏది చూడకుండా పెట్టేస్తే రిటర్న్స్ ఎందుకు వస్తాయి? సో థిమాటిక్ అండ్ సెక్టార్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఈజ్ అన్ ఆర్ట్. దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయండి. అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ బ్లేమ్ చేయకుండా ఉంటారు. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు తప్పు చేయదేమో, మనం తప్పు చేసి బురద దాని మీద నెట్టేస్తాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.